అనూష్ ఏం చేస్తున్నావురా? నీకు బిస్కెట్లు చాక్లెట్లు తినొద్దని చెప్పాను కదా. కొనిచ్చాను, నువ్వు తినొద్దు నాన్న బిస్కెట్లు ఇట్లా అవన్నీ. ఇప్పుడు ఏం తినొద్దు నాన్న, మంచి అన్నం తినాలి. ఏం తినొద్దని చెప్పి. అవును, బిస్కెట్లు చాక్లెట్ తింటే బలం రాదు, అందుకని అన్నం తినాలి. తినొద్దని చెప్పాను కదా, రెండు తెచ్చుకొని కూర్చున్నావా? తినకు నాన్న, చెప్పాను కదా నాన్న ఏం తినొద్దు అని. తినకు నాన్న. చాక్లెట్లా? నేను తినొద్దని చెప్పాను కదా నీకు. అదేంటి? ఏం చాక్లెట్లు అవి? విక్స్ చాక్లెట్లా? విక్స్ చాక్లెట్ తినొచ్చు నాన్న, బిస్కెట్లు ఇట్లా తినొద్దని చెప్పాను కదా నీకు. ఈరోజు ఒక్కో రోజు తింటే మళ్ళీ రోజు కావాలంటావు నాన్న. ఏమొద్దు, వద్దు నాన్న, వదిలేసేయిగా. చెప్తే వినవా? చెప్తే వినవా నువ్వు? చెప్పు. ఈరోజు ఒక్కరోజు కాదు, అన్నం తినాలి. అన్నం తిన్నాక తిను. బిస్కెట్లు ఏం ఖరాబ్ కావులే. ఎవరు చెప్పాను నీకు బిస్కెట్లు ఖరాబ్ అవుతాయని? ఖరాబ్ కావని తీసే నాన్న. ఖరాబ్ ఏం కావులే నాన్న, అంతకైతే తర్వాత కొనిస్తానులే. గడ్డి కాదు, అన్నం తినాలి. చెప్పినప్పుడు వినాలి కదా ధనుషు. ఈరోజు ఒక్కరోజే లేదు, అన్నం తినాలి ఫస్ట్. అన్నం మంచిగా తినాలి కదా నాన్న. నువ్వు అన్నం తింటే చాలా పెద్దగా అవుతావు. రోజు తింటున్నావు, అందుకని వాళ్ళు బిస్కెట్లు తినొద్దని చెప్పాను కదా. తినకు నాన్న. ఒర్రిస్తున్నానా నీకు? నేను తినొద్దు అని చెప్తున్నా. నేను అట్లా వస్తున్నాను దాచిపెట్టుకొని తింటున్నావా? అందుకని నువ్వు ఏం చేస్తున్నావేమోనని బయటకు వచ్చిన. నువ్వు బిస్కెట్లు తింటానని అర్థమైంది నాకు, దాచిపెట్టుకొని తింటున్నావు. నువ్వు ఇందాక షాపు పోయినప్పుడే తెలిసింది నాకు. ఇవాళ వద్దు నాన్న, చెప్తే మళ్ళీ అట్లనే అంటావు. ఈరోజు తింటా మళ్ళీ రేపు కూడా తింటా మమ్మీ అంటావు. అంటావు. అన్నం తిందురా. బా దాపెట్టుకొని తింటున్నావా? అమ్మా నువ్వే పెద్ద ప్లానే వేసినావు. అవేం చాక్లెట్లు చూపి. ఏం చాక్లెట్లు? విక్స్ చాక్లెట్లా? షాప్కు పోయింది అందుకేనా నువ్వు? షాప్కు పోయింది అందుకేనా?